హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలిసి ఉంటుంది. నేను అక్రిలిక్ షీట్స్ అవి తెప్పించేసాను కదా. సో మా కిచెన్ అంతా రెడీ అయిపోయింది. అండ్ అలాగే చిమ్నీ ఇన్స్టాలేషన్కి వచ్చారనమాట. చిమ్నీ ఒకటి మేము హైదరాబాద్లో తీసుకున్నాం. లాస్ట్ టైం హస్బెండ్ వెళ్తే తను అక్కడి నుంచి తీసుకొచ్చారు. క్రౌంటమ్ చిమ్నీ ఆటోమేటిక్ అనమాట. అదే ఆటోమేటిక్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి. సో అతను వచ్చి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోయారు. నేను హోమ్ టూర్ చేసినప్పుడు మీకు స్పెషల్గా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆబ్వియస్గా కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ చిన్న క్లిప్పింగ్ మాత్రమే తీసాను అనమాట. ఎనీవేస్, ఇంకోటి ఇదేంటంటే కొత్త ఇంటికి కొత్త సామాన్లు అని చెప్పేసి అన్నీ కూడా న్యూ బ్రాండ్వి తీసుకుందామని చెప్పి రిలయన్స్ స్టోర్కి వచ్చాను. అండ్ ఇక్కడ ఆ రోజు నేను కొత్త టాప్ వేసుకున్నాను. అక్కడ ఏదో బ్లాక్ మిర్రర్ కనిపిస్తే మిర్రర్లో టాప్ చూపించేస్తున్నాను. సో అందుకని చూసేయండి. టాప్ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మేము రిలయన్స్ స్టోర్కి వెళ్ళామన్నమాట. అంటే ఎస్పెషల్గా రిలయన్స్ స్టోర్ అనే కాదు, చాలా రాజమండ్రిలో ఉన్న సోనూ విజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ అలా చాలా తిరిగాము. బట్ బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఇస్తారు అని సర్చ్ చేస్తే లాస్ట్కి వీళ్ళ దగ్గర నాకు ది బెస్ట్ ఇంకా ఇచ్చేసరి డిస్కౌంటింగ్ ఇంతకన్నా ఇవ్వడానికి లేదు, డిస్కౌంట్ అన్నలా అనిపించింది. సో ఫైనల్గా ఇంకా మేము అన్నీ కూడా రిలయన్స్లో తీసేసుకున్నాం. ఏం తీసుకున్నామనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఈరోజు ఏంటి, ఇది ఇంతకంటే ఉగాది ఆఫర్. ఉగాది ఆఫర్ మేడం, ఆ ప్రైస్ కి వచ్చింది మేడం. మీకు ఉగాది ఆఫర్కి వచ్చింది. యాక్చువల్ ఎంఆర్పి అయితే 1.56. ఒకసారి క్రష్ డైస్, దీనికి లాక్ సిస్టమ్ ఉంటుందండి. ఓకే ఉంటుంది మేడం. చైల్డ్ నార్మల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే లాక్ అవుతుంది మేడం. అంటే పిల్లలు నొక్కేయకుండా అలా లాక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్సైడ్ క్యూబ్స్ కావాలంటే కనుక వాటర్ దీంట్లో చేసుకోవాలి మేడం. వాటర్ క్యూబ్స్ అంటే క్యూబ్స్ కావాలంటే ఓకే, మీకు ఏ టైప్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం మేడం. క్రష్ డైస్, క్యూబ్డ్, వాటర్, కూలింగ్ వాటర్ కూడా వస్తుంది. ఇక్కడ వేసుకోవాలి వాటర్ కి. ఓకే, వాటర్ ఇందులో వేస్తే అందులో వేసుకోవాలి. అంటే వాటర్ కావాలంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. క్యూబ్స్ కావాలంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేయడం అంతే. ఓకే, ఒకసారి ఇది కూడా ఓపెన్ చేయరా? ఇది కూడా ఓపెన్ చేయరా? సో ఫైనల్గా మేము ఈ శాంసంగ్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఇది ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ క్రష్ డైస్, క్యూబ్ డైస్, కూలింగ్ వాటర్ అన్నీ కలిపి కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకోమా అని కొంచెం డిఫరెన్స్లో చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఇది శాంసంగ్ క్రష్ డైస్దే ఇది కూడా. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్క్రీన్ వస్తుంది. అండ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఇంచుమించు 1.98, ఒక 2 lakhs దగ్గరలో ఉందండి. ఇది తీసుకోమా అని చాలాసేపు మేము డైనమాలో పడిపోయామన్నమాట. తీసుకునేది ఇంకా బెస్ట్ తీసుకుందాం, ఒక 10-15 years వరకు చూసుకోకుండా అన్నట్టుగానే వెయిట్ చేసాం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లేలో చూపిస్తుంది. అండ్ అవి ఎన్ని డేస్ మనకి నిలువ ఉంటాయి, ఎన్ని డేస్లో పాడైపోతాయి, మీరు ఎన్ని డేస్కి కంప్లీట్ చేయాలి అని మొత్తం డిస్ప్లే. ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ ఏంటంటే మీకు ఇంకా 15 days ఉంటాయి, రిమైనింగ్ 15 days తర్వాత అవి పాడైపోతాయి. అలా మొత్తం కూడా మనకి డిస్ప్లేలో చూపిస్తాయి అవి. సో ఫ్రీజర్ లోపల మొత్తం కంట్రోలింగ్ అంతా మనకి డిస్ప్లేలో ఉంటుంది. అండ్ అలాగే మనకు కావాలంటే సేమ్ స్క్రీన్, మన ఫోన్ స్క్రీన్స్, మొబైల్స్ ఎలా ఉంటాయి, యూట్యూబ్ అవన్నీ కూడా అందులో మీకు ప్లే అవుతాయి. అండ్ అలాగే సాంగ్స్ కూడా ప్లే అవుతాయి, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఎందుకు ఆగామంటే మా హస్బెండ్కి ఇది బాగా నచ్చేసింది, తను ఇది తీసుకుంటానని అన్నాడు. నేనే ఆపాను, ఎందుకు బాబోయ్ ఇంట్లో అన్ని స్క్రీన్స్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మేము ఇప్పుడు చూసిన దానికి దీనికి ఫర్దర్గా ఏముందంటే స్క్రీన్ ఒకటే యాడ్ అయ్యింది, అందుకని ఇంకేం లేదు. స్క్రీన్ కోసం ఎక్స్ట్రా 50,000-60,000 పెట్టాల్సి వస్తుంది. సో నేను తనకి ఏం చెప్పానంటే ఇంట్లో ఆల్రెడీ 2-3 TVలు ఉన్నాయి, హోమ్ థియేటర్ ఉంది, ప్రతి మనిషికి చెరో సెల్ ఫోన్ 2 ఉన్నాయి, ఇంకెందుకు స్క్రీన్ అని చెప్పేసి ఇంకా నేను దీన్ని బలవంతంగా ఈ ఫ్రిడ్జ్ స్టాప్ చేయించాను. లేకపోతే తనకైతే చాలా నచ్చేసింది కొనేద్దామని. అండ్ అలాగే వాషింగ్ మెషిన్, నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను నా IFB వాషింగ్ మెషిన్. అది తీసుకొని 10 years అయింది, స్టిల్ ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు అది. కాకపోతే ఏంటంటే డ్రమ్ ఏదో మార్చాలంటున్నారు. 10 years అయిపోయింది. అండ్ అలాగే నేను తీసుకున్న సెనోరిటా పాత దానికి ఇప్పుడు స్పేర్స్ కూడా రావట్లేదు. సో 10 years అయిపోయింది కాబట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడమే బెటర్ అని చెప్పేసి కంపెనీ వాళ్ళు సజెషన్ ఇచ్చారు. సో మళ్ళీ నేను IFBకే వెళ్తున్నాను, ఫుల్లీ ఆటోమేటెడ్.
ఇప్పుడు ఇందులో ఇదేంటంటే 9.5 kgs వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. నేను 7, 8 అని అడిగాను, వాళ్ళని అన్నారు వాళ్ళు ఇంకా లేవండి 7, 8 అవి స్టాప్ చేస్తారు, 9, 10 అంటే. సో 9.5కి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే అది ఫుల్ వైఫై టెక్నాలజీ అనమాట. మనం ఫోన్లోనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మనం ఎక్కడున్నా కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనకి వీకెండ్స్ వచ్చేప్పటికి రిలయన్స్లో వచ్చి ఆఫర్స్ ఉంటాయి మేడం. వీకెండ్స్లో ఏంటంటే రెగ్యులర్గా ఫేవరెట్ ఒకటి షేర్ చేస్తూ ఉంటారు, న్యూస్లో కూడా యాడ్స్ ఇస్తారా? అవును. సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్ అందరికి కూడా ఈజీగా వెళ్తుంది. ఓకే. సో ఎస్పెషల్లీ పర్టికులర్ గా ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ రిలయన్స్ కి వస్తాయి అన్నమాట. ఓకే. సో ఆఫర్స్ లోనే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అన్నమాట. సురేఖ గారు, కానీ మీరు మాకు మంచి ప్రైస్ ఇచ్చారు. ఇది 55 inches. సో టీవీ సెలెక్ట్ చేసాం. ఇది 55. And then pricing. Actual price. అండ్ టీవీ కూడా వచ్చి సామ్సంగ్ టీవీ ఇప్పుడు మీకు చూపించాను కదా, అది బాగా నచ్చేసింది. మా హస్బెండ్కి అది సెలెక్ట్ చేసాం, బట్ ఇంకా తీసుకోలేదు. ఆల్రెడీ ఈ మధ్యనే మా ఇంట్లో యూజ్ చేస్తున్న టీవీ పాడైపోయేసరికి వెంటనే టీసీఎల్ టీవీ అయితే తీసుకున్నాం. సో ఇది కూడా తీసేసుకుందాం అని అంటున్నారు. మేము అసలు ఎట్లా చేసామంటే మాకు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అండ్ అలాగే 2 ACs ఇవన్నీ బల్క్గా ఒకసారి కొందామని చెప్పి ఫస్ట్ సోనూ విజన్కి వెళ్ళామన్నమాట. వాళ్ళతో ఒక కోడింగ్ అనేది వేయించుకున్నాం. తర్వాత నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి కోడింగ్ వేయించుకున్నాం. నెక్స్ట్ రిలయన్స్కి వచ్చామన్నమాట. రిలయన్స్కి వచ్చి కోడింగ్ వేయించుకుంటే ఉన్న అందరికన్నా మిగిలిన ఏదైతే సోనూ విజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయో సో వాళ్ళకన్నా రిలయన్స్ వాళ్ళు అనేది చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు. మీకు ఎప్పుడైనా బల్క్గా ఐటమ్స్ కొనాలనుకుంటే సో మీరు ఇలా చేశారనుకోండి మీకు చాలా అమౌంట్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మీద కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంది. మాకు ఆఫర్ ఉందని తెలియకుండానే వెళ్ళాం, మాకు అవసరం నీడ్ ఉంది సో మేము కొనుక్కుందామని చెప్పి వెళ్ళాం. బట్ లక్కీగా ఏంటంటే మాకు ఆ రోజు ఆఫర్ అనేది ఉండి చాలా మంచి ప్రైస్కి వచ్చింది. అండ్ అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా బాగా వచ్చినాయి మాకు. అండ్ ఫైనల్గా కొత్త హౌస్కి అన్నీ తీసేసుకున్నాం. బట్ ఏంటంటే మేము అమౌంట్ పే చేసేసి వాళ్ళ దగ్గరే ఉంచేసామన్నమాట. మేము ఎప్పుడైతే హౌస్ షిఫ్ట్ అవుతామో అప్పుడు మాకు సెండ్ చేయండి అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో సెండ్ చేస్తారు. అక్కడితో ఆ రోజు మా కొత్త హౌస్ షాపింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మేము అప్పుడే నిద్ర లేచామన్నమాట. నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నిద్ర లేచేసరికి అలా ఉన్నాం, ఏమనుకోకండి. హే గైస్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వచ్చాము నిన్న నైట్. ఈరోజు మే 2 స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చామన్నమాట. వచ్చేసరికి నైట్ 11:30 అలాగ అయిపోయింది. ఇంకా నేను అదంతా షూట్ చేయలేదు, అప్పటికప్పుడు అనుకొని సడన్గా స్టార్ట్ అయిపోయాం. సో ఇదేంటంటే మే 3rd వీడియో అనమాట. మార్నింగ్ అయిపోయింది, 8 కల్లా లేచిపోయాం. పడుకునేసరికి నైట్ 2 అయ్యిందనమాట. అందుకే 8 కల్లా లేచిపోయి ఇప్పుడు టిఫిన్స్కి వెళ్తున్నాం అనమాట. ఏ టిఫిన్స్కి వెళ్తున్నాం? ఐడియల్ కిచెన్ ఏదో ఐడియల్ కిచెన్ కంట వెళ్తున్నాం. చూడాలి, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం. టిఫిన్స్ బాగుంటే అక్కడికి వెళ్దాం అని అంటేను ప్రియాంక. సో రెడీ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. డోర్ వేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, ఆల్రెడీ మేము ఈ ఐడియల్ కిచెన్కి వచ్చాము అని చెప్పి లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ ఉన్నప్పుడు నేను సంక్రాంతి వ్లాగ్స్ ఏదో పెట్టాను కదా, అప్పుడు వచ్చామన్నమాట. నేను బట్ వీడియో తీయలేదు అనుకుంటా. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొర్రలు వాటితో దోశ అవి వేస్తారు, బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ మేము ఆల్రెడీ 3 types ఆఫ్ టిఫిన్స్ తీసుకున్నాం. బోండా, గారి అండ్ ప్రియాంక వచ్చి కొర్రల దోశ అనుకుంటా, నేను వచ్చి ఆనియన్ దోశ, విహాన్ వచ్చి పూరి, అలా సమ్ డిఫరెంట్
టిఫిన్స్ అయితే తీసుకున్నాం. బాగుంటుంది. ఇన్ కేస్ ఇదేంటంటే హైదరాబాద్ కూకట్పల్లిలో తెలుగు రుచులు భీమవరం రుచులు దాని ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఐడియల్ కిచెన్ అనేది. ఎప్పుడైనా ఎవరైనా వస్తే కనుక ట్రై చేయండి వీళ్ళ దగ్గర. అండ్ ఎనీవేస్ ఆ రోజు టిఫిన్ అది చేసేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇక్కడ మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎలాగో హైదరాబాద్ వచ్చాం కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఈ వీడియోనైతే నేను ఎండ్ చేసేస్తున్నాను.